ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించులను అందరికి ఆమేన్ ఐ రిసీవ్, ఆమేన్ ఐ రిసీవ్. బాగా భజన మంత్రం అయిపోయింది. ఏం కొత్త కార్యం? ఆ పాత కారు స్థలంలో కొత్త కారు రావాలి, పాత ఇంటి స్థలంలో కొత్త ఇల్లు కొనుక్కోవాలా. వేసిన సూటే 10 సార్లు వేసాను ప్రభు, కొత్త సూట్లు 4 తెచ్చి ఎంతగాడికి నూతన కార్యం. ప్రభు అంటాడు అట్టు కాదురా, ఇవన్నీ పాతబడిపోయినాయి, నిన్నే ఒక నూతన ద్రాక్ష రసతిత్తిగా చేస్తాను. ఎంతటి క్రొత్త శక్తివంతమైన ద్రాక్ష రసము పోసినా అది తను హోల్డ్ చేసుకుంటుంది, తట్టుకుంటుంది, నిలబడుతుంది. అలాంటి తిత్తిగా నేను తయారు చేస్తానని ప్రభు అంటున్నారు. మీకు ఇష్టమా కాదా? ఆమేనండి. కానీ ప్రభు వారు స్వయంగా చెప్తున్నారు, వారు పాతదే కోరును. ఇది నా బాధ. ఇంత కష్టపడి ప్రభు కొత్తది తీసుకొస్తే వదిలే ప్రభు పాతయ్యి అంటున్నారంట. ఆరంభం నుండి కూడా ప్రజలకు ఏది కోరుకోవాలో తెలియట్లేదు. ఈ మాట ఇట్స్ ఎ సీరియస్ అలిగేషన్ ఆఫ్ మైన్ అండ్ క్రిస్టియానిటీ. ఐఎమ్ సారీ. క్రైస్తవుల మీద నేను చేస్తున్న తీవ్రమైనటువంటి ఒక ఆరోపణ ఇది. ఎ సీరియస్ అలిగేషన్ ఆన్ క్రిస్టియన్స్. ఏం కోరుకోవాలో తెలియట్లా. మోషే కొండ మీదకి వెళ్ళాడు, 40 రోజులు అయిపోయింది. వీళ్ళు ఏం కోరుకున్నారు? మాకు ఒక తోడు కావాలి. ఎంత అడ్డగోలు స్టేట్మెంట్ అంటే, ఐగుప్తులను విమోచించిన ఈ మోషే ఏం ఆయన మాకు తెలియడం లేదు, మా ముందు నడుచుటకు ఒక తోడును చేయము. మోషే వచ్చి అహరోన్, ఎందుకు ఇలాంటి పని చేశావు, నన్నేం చేయమంటావా? వాళ్ళు కోరుకున్నారు. ఏం కోరుకుంటున్నారు? సీనాయి కొండ కనపట్లేదు, దాని మీద అగ్ని కనపట్లేదు, పొక్క కనపట్లేదు. అప్పుడప్పుడు పాలెమంతా ప్రకంపించినట్లుగా ఉరుము వంటి శబ్దంతో దేవుడు మాట్లాడడం కనపడటం లేదా? అన్నీ కనపడుతున్నాయి. వీళ్ళకి ఎదురుకుండా లేడు, రమ్మన్నప్పుడు రాలేదు, పిలిచినప్పుడు పలకలేదు. కాబట్టి బీపీ చేసిందో కోడికి. సీనాయి కొండ కనపడుతుంది, మోషే కనపడుతుంది, అగ్ని కనపడుతుంది, ఉరుము వంటి స్వరముతో దేవుడు మాట్లాడుతున్న స్వరం వినపడుతుంది. అన్నీ తెలుసు. ఈ మోషే ఏమైనా మాకు తెలియలేదు. ఎందుకు తెలియదు? పిలిచినప్పుడు రాకుండా 5 రోజులు లేటుగా వస్తేనే మార్తా మరియమ్మ లేచిపోమని రోడ్డు మీద పెట్టి క్లాస్ తీసుకోవాలా? నీవు ఎక్కడ ఉండి నిడల మా తమ్ముడు యేసు ప్రభునే వదిలి అల్లాడిచ్చేది మేము పాస్టర్లు పెద్ద లెక్క. సంఘాలకి సంఘ పెద్దలకి పిలిచినప్పుడు రావాలి. పాస్టర్ గారు ఏంటి ఈ మధ్య ఎందుకు బాగా బిజీగా ఉన్నట్టుకున్నావులే? కొంచెం తీరిగ్గా ఉన్నవాడు ఎవడైనా దొరికితే కొత్త పాస్టర్ని పెట్టుకోండి, బిజీ అయ్యావు ఈ మధ్య అని చెప్పి అద్భుతమైన పెద్దలు ఉన్నారు కదా. మీ ఊరు సంగతిని అడగలేదు విజయ్ కుమార్ గారిని. ఇంకా ఏమండి ప్రజలారా, నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఏం కోరుకుంటున్నామండి? సరే, యేసు ప్రభు ఏ నోరం చేయలేదు, ఏ దోషం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. అయినా ఈ పండగలో ఎవరో ఒక ఖైదీని విడుదల చేయడం ఆనం అయితే కనుక ఏసేను